ఇండియా చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఇంకా శాంతించలేదు. కానీ విమానాలు మళ్లీ నడవబోతున్నాయి. 5 ఏళ్ల విరామం తర్వాత ఇండియా డ్రాగన్ దేశం మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అసలు ఇదేంటి? ఈ నిర్ణయం వెనక స్టోరీ ఏంటి? దీనికి మోడీ జిన్పింగ్ భేటీలతో ఏమైనా సంబంధం ఉందా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. మన ఇండియా డ్రాగన్ దేశమైన చైనాల మధ్య బంధం బలపడుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే ఇది కేవలం వాణిజ్యపరంగానే అని చెప్పాలి. భారత్ కూడా చైనాను ఎక్కువగా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే డ్రాగన్ జిత్తుల మారే నక్క మాదిరిగా వ్యవహరిస్తుంది. కాబట్టి భారత్ కూడా చైనాతో అంటిముట్టనట్లుగానే ఉంటుంది. కేవలం వాణిజ్యం మరియు శాంతి భద్రతల కోసం మాత్రమే మోడీ కొన్ని ఒప్పందాలకు సై అంటున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఈ 2 దేశాల మధ్య ఉద్రిక్తత నేపథ్యంలో నిలిచిపోయిన విమాన సర్వీసులు తిరిగి అక్టోబర్ 26 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. 2020 కరోనా వైరస్ వ్యాప్తి, గాల్వాన్ లోయ ఘర్షణలతో 5 ఏళ్లుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇరు దేశాల మధ్య పలుమార్లు చర్చలు జరిపారు. తాజాగా డైరెక్ట్ విమానాల పునఃప్రారంభానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. వింటర్ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ఈ నెల చివరి నాటికి వివిధ నగరాల మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభించేందుకు భారత్ చైనాలకు చెందిన ఎయిర్లైన్స్ ఏర్పాట్లు చేసుకుంటాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇరు దేశాల పౌర విమానయాన అధికారుల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు జరిగినట్లుగా తెలిపింది. దీంతో అక్టోబర్ 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారుల మధ్య జరిగిన భేటీల్లో దీనిపై ప్రధానంగా చర్చించారు. గత కొద్ది నెలలుగా భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. ఆగస్టులో షాంఘై సహకార సంస్థ సదస్సుకు ప్రధాని చైనా వెళ్ళినప్పుడు విమాన సేవల పునఃప్రారంభానికి సూత్రప్రాయంగా అంగీకరించాయి. తాజాగా అవగాహనకు రావడంతో 5 ఏళ్ల తర్వాత భారత్ చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలు కానున్నాయి. ఇక విదేశాంగ శాఖ ప్రకటన వెలువడిన కాసేపటికే చైనాకు విమాన సర్వీసులు పునఃప్రారంభమైనట్టుగా ప్రముఖ ఎయిర్లైన్స్ ఇండిగో ప్రకటన చేసింది. కోల్కతా నుంచి గ్యాంగ్జూ మధ్య అక్టోబర్ 26 నుంచి రోజు నాన్ స్టాప్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపింది. ఇక డీజీసీఏ నిబంధనలకు లోబడి ఢిల్లీ, గాంగ్జూ విమానాలు త్వరలోనే నడుపుతామని పేర్కొంది. ఇరు దేశాల మధ్య పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి సరిహద్దు వాణిజ్యం, వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్య మార్గాల పునఃస్థాపనలో భాగంగా ఇండిగో తన ఎయిర్బస్ A320 నియో విమానాలను ఉపయోగిస్తుందని తెలిపింది. ఇరు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో వ్యాపార, పర్యాటక, విద్యా రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. దౌత్యపరమైన సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలు బెడిసికొట్టిన నేపథ్యంలో ఈ ప్రకటన ఉద్రిక్తతలో తగ్గుముఖం పట్టడానికి సంకేతంగా భావిస్తున్నారు. మరోవంక అమెరికా భారత్ వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడం, డొనాల్డ్ ట్రంప్ భారత్పై 50% సుంకాలను విధించిన నేపథ్యంలో చైనా అమెరికా వైఖరిని తప్పుపట్టడం విడ్డూరంగా ఉంది. ఎస్సీఓ భేటీ అనంతరం మోడీ, జిన్పింగ్ సమావేశం అవడం, ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మోదీ, జిన్పింగ్లు కలిసి ఫోటోలు దిగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు.